హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. నేతి బొబ్బట్లండి. మరి ఉగాది అంటేనే మనకి గుర్తొచ్చేది నేతి బొబ్బట్లు. తెలంగాణలో అయితే భక్షాలు అని కూడా అంటారు. తెలంగాణలో కొన్ని ప్రాంతాలలో అయితే ఖచ్చితంగా ఉగాది రోజైతే ఈ భక్షాలు చేస్తారండి. మరి అది ఏ విధంగా చేయాలో చూద్దామా బొబ్బట్లు? నేనైతే పావు కిలో శనగపప్పు తీసుకున్నాను. పావు కిలో శనగపప్పుకి 2 కప్పుల మైదా పిండి, 1 కప్పు గోధుమ పిండి అయితే తీసుకున్నానండి. మనకి మృదువుగా వస్తాయి బొబ్బట్లు ఇలా చేయటం వల్ల. 2 కప్పుల మైదా పిండి, 1 కప్పు గోధుమ పిండి అయితే తీసుకున్నాను. చూశారు కదా, కొలతలతో తీసుకుంటేనే మనకి మృదువుగా వస్తాయండి బొబ్బట్లు. కొంచెం టేస్ట్ కోసం సాల్ట్ యాడ్ చేశాను. అలాగే కలర్ కోసం అనేది కొంచెం పసుపు కూడా వేసానండి. అది మీరు వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకున్నాను పిండి కలిపేటప్పుడు, ఫ్లేవర్ బాగుంటుందని. ఈ విధంగా అయితే నేను పిండి కలిపానండి. కొంచెం వాటర్ ఎక్కువే పడతాయండి దీంట్లోకి. పిండి ఎంత మెత్తగా ఉంటే బొబ్బట్లు అంత మెత్తగా మృదువుగా వస్తాయండి. అలానే మరీ ఎక్కువ పోసుకోకూడదు, పిండి జారుడుగా ఉంటుంది, అతుకుపోతుంది. సరైన కొలతలతోటే చూస్తూ కలుపుకోవాలి పిండిని. నీళ్ళు వాటర్ పోసుకుంటూ ఇలాగా. నాకైతే మంచిగా వచ్చిందండి పిండి, బొబ్బట్లకి సరిపోనుగా. ఇంకా పిండి 1 గంట పాటు నానబెట్టుకోవాలి. పిండి ఆరిపోకుండా నేనైతే పైన నెయ్యి ఇలా రాశాను. మనకి ఇంకా పప్పు కూడా ఉడుకుతుందండి. కుక్కర్లో వేస్తే బాగా జరుడుగా అనిపిస్తుంది నాకు, అందుకని అయితే గిన్నెలో ఉడకబెట్టుకుంటున్నాను. పావు కిలో శనగపప్పుకి నేనైతే పావు కిలో బెల్లం మీద కొంచెం అరముక్క ఎగస్ట్రా తీసుకున్నానండి. కొంచెం తక్కువ తినాలి అనుకున్న వాళ్ళు, షుగర్ ఉన్న వాళ్ళు పావు కిలో తీసుకున్నా సరిపోతుంది. ఇలా బెల్లాన్ని అయితే తురుముకున్నాను. ఇంకా మనకి పప్పు అయితే మెత్తగా ఉడికిపోయిందండి. చిల్లులు గిన్నెలో ఇలాగ వాచుకోవాలి పప్పునైతే, అవి నీళ్ళంతా ఇంకిపోయే వరకు. ఇంకా తురుముకున్న బెల్లంలో అయితే కొంచెం వాటర్ వేసి నేనైతే ఇలాగా పాకం పడుతున్నాను. కొంతమంది డైరెక్ట్గా కూడా పట్టేస్తారండి పప్పులో వేసి బెల్లము, అలా కూడా చేయొచ్చు. కానీ దాంట్లో కొన్ని నలకలు ఉండటం వల్ల ఏమవుతుందంటే రాళ్ళు తడుతున్నాయి, అందుకని నేను వడగడుతున్నాను. ఇక్కడ పప్పు మెత్తగా పట్టాము, చూసారా? ఇంకా మనకి పాకం పట్టేటప్పుడు నలకలు కనపడతాయి అందులో, చూడండి. నేను ఎప్పుడు ఏ స్వీట్ చేసినా కానీ కంపల్సరీగా నేనైతే పాకం పట్టి వడబోస్తానండి, బెల్లం డైరెక్ట్గా వేయకుండా. ఇలాగా ఇంకా మొత్తం శుభ్రంగా వడగట్టేసి మళ్ళీ ఒకసారి కొంచెం పాకం వచ్చే వరకు, దగ్గరికి వచ్చే వరకు అయితే నేను మళ్ళీ పెట్టాను స్టవ్ మీద, సిమ్లోనే. ఎక్కువ స్పీడ్ పెట్టకూడదండి, మాడిన వాసన వస్తుంది. ఇలాగా మరిగిన తర్వాత కొంచెం దగ్గర పడుతుంటే యాలక్కాయల పొడి కూడా వేసుకోవాలి. అందులోనే కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి ఫ్లేవర్ కోసము. మనకి బొబ్బట్లు అంటేనే మనకి నెయ్యితో ఎక్కువ ఫ్లేవర్ టేస్ట్ వస్తుందండి. కొంచెం పాకం దగ్గర పడిన తర్వాత నేనైతే ఇలాగా పేస్ట్ చేసుకున్న పప్పునైతే అందులో కలుపుకుంటున్నాను. సిమ్లో పెట్టాలండి, గ్యాస్ స్టవ్ సిమ్లో పెట్టే మనము చేసుకోవాలి. కింద అడుగంటకుండా, మాడిపోకుండా కొంచెం దగ్గరకు వచ్చే వరకు అయితే పప్పు ఇలా తిప్పుతూనే ఉండాలి, దగ్గరకు వచ్చే వరకు. మనకైతే పప్పు దగ్గర పడిందండి, మనకి ఉండ వచ్చే సైజ్ అయితే వచ్చేసింది. ఇలాగా నేనైతే ఉండలు చేసుకున్నానండి. మనము పెద్దగా కావాలి బొబ్బట్లు అనుకుంటే పెద్ద సైజ్ చేసుకోవచ్చు, చిన్నగా కావాలంటే చిన్న సైజ్ చేసుకోవచ్చు అండి. నేను కొంచెం మీడియం సైజ్, మరీ పెద్దగా కాదు చిన్నగా కాదు, మీడియం సైజ్గా అయితే చేశానండి నేను. ఇలాగా ఇంకా మనం గంట పాటు నానబెట్టుకున్న పిండి అయితే ఉంది కదా, చాలా మెత్తగా అయిపోయింది గంట నానిన తర్వాత. ఇంకా వీటిలో మనము ఇప్పుడు బొబ్బట్లు చేసేద్దాం. ఇలా కవర్ మీద చక్కగా నెయ్యి అయితే నెయ్యి, లేదంటే ఆయిల్. నెయ్యే ఉండాలని ఏం లేదండి, ఆయిల్ ఉంటే ఆయిల్ కూడా రాసుకోవచ్చు. అలా చేసి ఇంకా మనము ఆ పప్పు ఉండని అందులో పెట్టేసి నేనైతే క్లోజ్ చేశాను చక్కగా. ఇలా ఈజీగా మనకి వచ్చేస్తుందండి. పిండి ఎంత బాగా కలుపుకుంటే మనకి బొబ్బట్లు అంత బాగా వస్తాయి. ఆయిల్ కొంచెం ఎక్కువ రాస్తే స్ప్రెడ్ అవుతుంది, చక్కగా రౌండ్ వస్తుంది. మనకైతే చక్కగా బొబ్బట్లు అయితే రెడీ అయిపోతున్నాయండి. షేప్ కూడా చాలా బాగా వస్తుంది. మనం పిండికి కలుపుకునే దాన్ని బట్టి ఉంటుందండి. కొంచెం నెయ్యి ఎక్కువే వాడానండి నేనైతే బొబ్బట్లకి, టేస్ట్ కోసం అయితే. చూసారు కదా ఎంత పలచగా చక్కగా వచ్చిందో మనకి. ఇంకా సిమ్లో పెట్టేసి వీటిని కూడా కాల్చుకోవాలండి. స్పీడ్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకి పైన చపాతీ పిండి అనేది ఉడకకుండానే పచ్చి పచ్చిగా ఉంటుంది. వీటిని కూడా మనం సిమ్లోనే కాల్చుకోవాలి. మనకైతే ఇంకా బొబ్బట్లు అయితే రెడీ అయిపోయాయి. వేడివేడి బొబ్బట్లు అయితే రెడీ అయిపోతున్నాయండి ఉగాదికి. మరి మీలో ఎంతమంది ఇలా భక్షాలు చేసుకుంటారో నాకైతే కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే ఖచ్చితంగా చేస్తామండి. వేడివేడి బొబ్బట్లు రెడీ అయిపోయాయండి. మెత్తగా మృదువుగా ఉన్నాయండి.
నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉన్నాయి బొబ్బట్లు అయితే చాలా టేస్టీగా ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం, మరి మీరు కూడా ఇలాగే చేసుకోండి ఉగాది రోజు. చూశారు కదా ఎంత మెత్తగా ఉన్నాయో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.